అటువంటి బ్రతుకులు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విడిచిపెట్టి, అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు జ్ఞాపకము చేసుకున్నావంటే అది కేవలము నీ కృపనాయన. నీవు మమ్మల్ని సృజించుకున్నావు, ఆకాశంలో ఉన్న పక్షులను, భూమి మీద ఉన్న జీవాన్ని మమ్మల్ని నీ చేతితో నువ్వు సృజించుకున్నావు. అలాంటి మేము పాడైపోకూడదని, నరకాగ్ని పాలు కాకూడదని మమ్మల్ని నువ్వు దర్శించావే. అది కేవలం నీ కృప అని నీకు బాధ్యులుగా జీవించే కృప మాకు దయచే. రెండవదిగా నాయనా, ఎందుకు నీవు మమ్మల్ని దర్శించావంటే ఆదాము అవ్వ పాపము చేసి వరకు కోల్పోయారు. మళ్ళీ ఆ కిరీటాన్ని మాకు ఇవ్వడానికి, మళ్ళీ అధికారమును మాకు ఇవ్వడానికి, రాబోయే 1000 ఏళ్ల పాలనలో నీతో పాటు మేము ఏలడి వారిగా ఉండాలని చెప్పి మా కోసం ఈ లోకానికి వచ్చావు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు. దేవునితో సమానముగా ఉండే గొప్ప వాక్యాన్ని విడిచిపెట్టి మా కోసం దరిద్రునిగా రిక్తునివయ్యావే ప్రభువా. ఈరోజు ఆ అధికారం మేము పొందుకోవాలంటే, ఆ కృపను మేము పొందుకోవాలంటే మా పాపమును క్షమించి నీ యందు విశ్వాసం మేము కలిగి ఉండాలి. నిన్ను మేము నమ్మకంతో రక్షింపబడి బాప్తిస్మం తీసుకోవాలి. రెండవది ప్రభువా, నీవే దేవుడు అని, నీ ద్వారా తప్ప రక్షణ లేదని నమ్మేది వారిగా మేము ఉండాలి. మూడవదిగా పరిశుద్ధునికి రాజ్యాధికారం ఇవ్వబడతారు. మేమందరము పరిశుద్ధులుగా జీవిస్తూ రాబోయే రోజుల్లో నీతో పాటు సర్వలోకాన్ని, సర్వరాజ్యాన్ని, ఆకాశము కింద ఉన్న సకల విధమైన రాజ్యములను ఏలిని కృప మీరు మాకు దయచే. మరి ఒకసారి మేము అర్హులము కాదయ్యా, మేము యోగ్యులము కాదయ్యా, నీ కృపకై స్తోత్రములు. నీ కొరకు జీవించే భాగ్యం ఇచ్చి ఇక్కడ ఉన్న సంఘములన్నిటినీ, సేవకులను, సేవకురాళ్లను, విశ్వాసులందరినీ మీరు దీవించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మన స్థలంలోకి వచ్చిందా? డాక్టర్ ఎవరైనా మీరు కూర్చోండి.